హాయ్ నమస్తే. ఈ మధ్య సినిమా టికెట్ రేట్లు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది కదా. మీకు తెలుసా, పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా బెనిఫిట్ షో కోసం ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ ఏకంగా 1,29,999 పెట్టి ఆప్షన్ లో ఒక టికెట్ ని కొన్నాడు. ఒకప్పుడు సినిమా అంటే కామన్ మ్యాన్ కి ఒక ఎంటర్టైన్మెంట్, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ల సినిమాలు వస్తే ఆ భారీ టికెట్ రేట్లు చూసి మిడిల్ క్లాస్ వాళ్ళు థియేటర్ల వైపు కూడా వెళ్ళడానికి భయపడుతున్నారు. అండ్ ఒకప్పుడు ఎన్టీఆర్ గారు లేదా మెగాస్టార్ చిరంజీవి గారి టైంలో ఒక హీరో స్టామినా అని 100 days 175 days సిల్వర్ జూబ్లీ రన్స్ ని బట్టి కొలిచేవాళ్ళు. కానీ ఇప్పుడు 100 days ఆడే ఒక ఎవరు లేదు. మొత్తం గేమ్ అంతా ఫస్ట్ డే కలెక్షన్స్, ఓపెనింగ్, వీకెండ్స్ చుట్టూ తిరుగుతుంది. కానీ ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే సినిమా రిలీజ్ కాకముందే ప్రొడ్యూసర్లు భారీ లాభాలు చూస్తున్నారు. దీన్నే టేబుల్ ప్రాఫిట్ మోడల్ అంటారు. డిజిటల్ ఓటీటీ రైట్స్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ అమ్మేసి ప్రొడ్యూసర్లు ముందే సేఫ్ అయిపోతున్నారు. అసలు టెన్షన్ అంతా డిస్ట్రిబ్యూటర్లదే. వాళ్ళు పెట్టిన కోట్లు ఆ మొదటి 3 నుంచి 4 రోజుల్లోనే వెనక్కి రావాలి. ఆ ప్రెజర్ తట్టుకోలేక డిస్ట్రిబ్యూటర్లు స్పెషల్ జియోల కోసం ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నారు. ఉదాహరణకి ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాకి ప్రీమియర్ టికెట్ 1000 రూపాయల వరకు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దీనిపై రాజకీయంగా పెద్ద చర్చ నడిచింది. అటు తెలంగాణలో కూడా ప్రభాస్ ది రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపు జియో రావడం లేట్ అవ్వడం వల్ల థియేటర్ల దగ్గర మిడ్ నైట్ షోకి పెద్ద గొడవ జరిగాయి. దీనివల్ల సౌత్ లో ఇప్పుడు 2 రకాల దారులు కనిపిస్తున్నాయి. ఒకవైపు మన తెలుగు కన్నడ ఇండస్ట్రీలు కేజీఎఫ్ లాగా కమర్షియల్ హంగులతో, భారీ విజువల్స్ తో పాన్ ఇండియా స్కేల్ వైపు వెళ్తుంటే, ఇంకోవైపు మలయాళంలో మమ్మూటి, మోహన్ లాల్ లాంటి వాళ్ళు బాక్స్ ఆఫీస్ ఫస్ట్ డే హైప్ కంటే స్క్రిప్ట్, కంటెంట్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దీనివల్ల పాజిటివ్ ఏంటంటే సౌత్ సినిమాలు ఇప్పుడు ఇండియా మొత్తాన్ని ఏలుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు కొట్టిన 8 ఇండియన్ సినిమాల్లో 5 మన సౌత్ సినిమాలే. నెగిటివ్ ఏంటంటే ఈ విపరీతమైన రేట్లు కొన్నిసార్లు రొటీన్ స్టోరీస్ చూసి జనాలు అలసిపోయి సైలెంట్ గా ఇంట్లోనే ఓటీటీలో చూసుకుందామని డిసైడ్ అవుతున్నారు. ఈ రోజుల్లో గ్లోబల్ గా 1000 కోట్ల క్లబ్ లో లేదా యుఎస్ బాక్స్ ఆఫీస్ లో $1 మిలియన్ క్లబ్ లో అడుగు పెట్టడం అంటే కేవలం డబ్బు కాదు, అది మోడర్న్ సూపర్ స్టార్ డబ్ కి ఒక సింబల్. ఇండియన్ సినిమాకి ఇప్పుడు సౌత్ సినిమాలే ఫేస్ అని చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. మరి మీరేమంటారు భయ్య? ఈ భారీ పాన్ ఇండియా 1000 కోట్ల ట్రెండ్ మన టాలీవుడ్ కి మంచిదేనా, లేక ఈ క్రేజీ టికెట్ రేట్లు ఇలాగే పెరిగితే సామాన్యుడి థియేటర్ ఎక్స్పీరియన్స్ కనుమరుగవుతాడా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.